ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. కన్యారాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా అంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారండి. కానీ ఒక షరతు. కన్యారాశి వారికి అందరికీ నమస్కారం. స్త్రీ పురుషులందరికీ కూడా ఉద్యోగ వ్యాపార విద్యార్థులు అందరి దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. చివరి వరకు వీడియోని చూడండి. మీకు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. ఎక్కడ మీరు బలంగా ఉన్నారో చెప్తాను చూడండి. ఇప్పుడు అసలు ఎలా ఉంటుందంటే గ్రహాలు ఎలా ఉన్నాయి. గురు భగవానుడు 10వ స్థానంలో, శని 7వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, బుధు కన్యారాశి అధిపతిగా చాలా అర్థం ఉంది. పోటీ ఉంది, పనిభారం ఉంది, కానీ గెలిచే సామర్థ్యం మీలోనే ఉంది. కన్యారాశి మిత్రులారా, ఈ 2026 మొత్తం మీకు జాక్పాట్ ఇయర్ అండి. జాక్పాట్ ఇయర్. మీరు ఏది పట్టిందలా బంగారం. కానీ మార్పులు చేర్పులు మీరు కూడా చేసుకోవాలి, కొంచెం ఉండాలి. కన్యారాశి ఎదుర్కొనే అసలు చిన్న కొంచెం బాగా చేయాలి, ఇంకా పర్ఫెక్ట్గా కావాలి. ఇదే మీ బలం. కానీ ఈ నెల అది బలహీనత కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. అతి ఆలోచన ఆలస్యం, సరిపడా ఆలోచన విజయం. బాగా గుర్తుపెట్టుకోండి. స్త్రీ పురుషులు అందరూ కూడా పనిభారం ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి, సీనియర్ల పట్ల గౌరవం పెరుగుతుంది, మీకు అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమస్యలు చెప్పచ్చు. మీ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్ళకి ఇది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి, అద్భుతంగా సాధిస్తారు. సివిల్ సెక్టార్స్ అంటే సివిల్స్ అంటారు చూస్తారా, ఐఏఎస్, ఐపీఎస్, ఏఆర్ఎస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఏమైనా పరీక్షలు రాసినా లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ ఉద్యోగంలో ఉన్న ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పై అధికారుల లెవెల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కళాకారులు, సినిమా వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ ఈ నెల అద్భుతం అని చెప్పచ్చు. టీవీ కానీ, సినిమా కానీ, చిన్న ఛానల్, పెద్ద ఛానల్ అని కాదు, ఓటీటీలో కానీ, ఎందులో కానీ టెక్నీషియన్స్తో సహా, యాక్టర్స్తో సహా, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం. సినిమాలో ఉన్న వాళ్ళ కన్యారాశి వారికి ఇది బాగుంటుంది. అదేవిధంగా ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇట్స్ అమేజింగ్ ఈ నెల అని చెప్పచ్చు. సిస్టమ్ గెలుస్తుంది. స్పీడ్గా చేయకండి ఏది కూడా, మీ సిస్టమ్ ఖచ్చితంగా గెలుస్తుంది. పెట్టుబడులు, రుణాలపై జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్స్ అసలు చేయకండి, లాంగ్ టర్మ్ ట్రేడ్ చేయండి, బాగుంటుంది. మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది. వ్యాపారస్తులు కూడా నిలకడగా ఉంటారు. మీ వ్యాపారం అంతా కూడా నిలకడగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విదేశీయాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సమయంలో కూడా చెప్పచ్చు. మీరు అక్కడ చదువుకొని ఉన్నా మంచి యూనివర్సిటీని ఎంచుకొని విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. చదివిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు. ఫిబ్రవరి నెల చాలా బాగుంటుంది. ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది అవస్థపడుతున్నారు. వాళ్ళకందరికీ మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్లానింగ్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కొనుగోలులో జాగ్రత్త, అమ్మకంలో ఆలస్యమైన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. కోర్టు కేసులంతా మీకు విజయగానే ఉంటుంది. సెటిల్మెంట్ చేసుకోండి. మాటల కన్నా పేపర్లు ముఖ్యం. చాలా అద్భుతంగా సెటిల్మెంట్ చేసుకోండి. ప్రేమికులు వివాహ జంటగా మారే అవకాశాలు ఉన్నాయి. విమర్శలు చేసుకోకండి. ఇంకా భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీరు మంచిగా టూర్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ టూర్స్ వెళ్తారు, లేదా ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్ వెళ్తారు. విమర్శకు కొంచెం దూరంగా ఉండడానికి మంచిది. ఇంకా జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త. ఈ రోడ్ సైడ్లో ఉన్నటువంటి ఫుడ్స్ అంతా తిని ఆరోగ్యం చెడుపుకోకండి. రొటీన్ ఫాలో అవ్వండి. ఆహార నియంత్రణ అవసరం. చిన్న టెన్షన్స్ ఉంటాయి. స్పోర్ట్స్ వాళ్ళకి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ నెల అదృష్ట రంగు పచ్చ మరియు నీలం. అదృష్ట సంఖ్య 5. అదృష్ట దిక్కు ఉత్తర దిశ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజు బుధవారం అని కూడా చెప్పచ్చు. అదృష్ట సమయం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చాలా బాగుంటుందండి. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా డిసిషన్ తీసుకున్నా దర్ ఇస్ అ రైట్ టైం. డిస్కషన్ అంతా ఆ టైంలో చేయండి. బుధవారం నాడు ఓం బుధాయ నమః అని ఒక 21 సార్లు చెప్పండి. పచ్చని ఆహారం, ధాన్యం, పెసర్లు కానీ అలాంటిది, ఆకుకూరలు కానీ దానం ఇవ్వండి, లేదా ఆవులకు తినిపించండి. అతి ఆలోచన కాస్త తగ్గించకండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపాలు మీ ఇష్టదైవాన్ని, కులదైవంలో
దీపం వెలిగించండి. బుద్ధిని సరిచేసే విధంగా ప్రయత్నం చేయండి. గ్రహస్థితులు ఖచ్చితంగా అదృష్ట సూచనలు 100% కనిపిస్తున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు.